ఓం శ్రీ గురుభ్యో నమః. మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడమే కాకుండా అంతర్గత ప్రశాంతతను చేకూర్చే 5 పురాతనమైన ప్రక్రియల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆధునిక జీవన శైలిలో అలసట కేవలం నిద్ర లేకపోవటం వల్లే కాదు, మనం తగినంత నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా అనిపిస్తూ ఉంటుంది. రోజంతా ఫోన్లలో మునిగిపోతూ పనుల ఒత్తిడిలో పడిపోతూ ఉండటం వల్ల శరీరం కంటే మనస్సు, భావోద్వేగాలు ఎక్కువగా అయ్యి అలసిపోతూ ఉంటాం. మానసిక ఆరోగ్యం, అదే మైండ్ఫుల్నెస్ లేదా డిజిటల్ డీటాక్స్ వంటి ఆధునిక పదాలు పుట్టకముందే మన పురాతనమైన వైదిక సాంప్రదాయం అంతర్గత శుద్ధీకరణ గురించి వివరించింది. శరీరంపై చేరే ధూళిని ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మనస్సులోని అశాంతిని కూడా తొలగించుకోవాలని వేదాలు చెబుతూ ఉన్నాయి. సమతుల్యతను, క్రమశిక్షణను పునరుద్ధరించడానికి ఉపయోగపడే 5 వైదిక ప్రక్రియలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది ప్రాణాయామం. శ్వాస తీసుకోవడం అనేది నిరంతరం సాగే ఒక సహజ ప్రక్రియ. అయితే ఒత్తిడి ఎక్కువైనప్పుడు శ్వాస వేగము భారంగా మారుతుంది. పురాతన వైదిక సాంప్రదాయంలో ప్రాణాయామానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇది శ్వాసను స్పృహతో నియంత్రించే అభ్యాసం. మన శరీరంలోని ప్రాణశక్తికి సమతుల్యం చేయడానికి, మానసిక స్పష్టతను మరియు అంతర్గత ప్రశాంతతను పెంపొందించడానికి ఇది సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న వేగం నుండి కాస్త నెమ్మదించడానికి ఇది తోడ్పడుతుంది. దీని వెనుక ఉన్న సూత్రం చాలా సులభం. శ్వాస స్థిరంగా మారినప్పుడు మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వీలైనంతసేపు ప్రతినిత్యము ప్రాణాయామాన్ని అభ్యసిస్తే చాలా వరకు ఒత్తిడికి సంబంధించిన సమస్యలు దూరమయ్యి మానసికమైనటువంటి సమస్యలు తగ్గుముఖపడతాయి. రెండవది మంత్రపఠనము. పురాతన వైదిక బోధనలు శబ్ద తరంగాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాయి. గాయత్రి మంత్రం వంటి పవిత్రమైన మంత్రాలను లేదా కేవలం ఓంకారాన్ని పదే పదే పఠించడం వల్ల ఏకాగ్రత మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ పెరుగుతాయి. ఈ మంత్రోచ్చారణ ద్వారా అటు ఇటు తిరిగే మన ఆలోచనలని నియంత్రణలోకి వస్తాయి. నిత్యము పని ఒత్తిడి, నోటిఫికేషన్లు, ఆందోళనతో నిండిన మెదడుకు ఈ పవిత్ర శబ్దాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ప్రతి ఆచారము చర్యతోనే ప్రారంభం కానవసరం లేదు, కొన్ని శబ్దంతో కూడా మొదలవుతాయి. ఈ శబ్దాలు మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో ఒక రకమైన తరంగాలను సృష్టించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. అందుకనే మంత్ర పఠనము అనేది తప్పనిసరి. ఇక తర్వాతది మూడవది అయినటువంటి ఉపవాసము. వైదిక సాంప్రదాయంలో ఉపవాసం అనేది కేవలం ఆహారాన్ని వదిలేయడం మాత్రమే కాదు, అది ఒక ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ. సంస్కృతంలో ఉపవాస అంటే దగ్గరగా ఉండటము అని అర్థం. అంటే అత్యున్నత చేతనకు లేదా అంతర్గత దృష్టికి లేదా దగ్గరగా ఉండటం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, ప్రకృతికి దగ్గరగా ఉండటం అనేది. సాంప్రదాయకంగా ఉపవాసం అంటే చెడు అలవాట్లకు, పరధ్యానాలకు, కోరికలకు దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన ఉద్దేశం. కోరికలకు మరియు మన ప్రతిచర్యలకు మధ్య ఒక స్పేస్ను సృష్టించి ఇది ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకోవడమే దీని వెనుక ఉన్నటువంటి అసలైన ఉద్దేశం. అందుకనే మన పూర్వీకులందరూ కూడా ఏదో వారానికి ఒక రోజు కంపల్సరిగా ఉపవాసం ఉంటారు. అది దేవుని పేరు చెప్పి. చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు, చాలామంది గురువారం ఉపవాసం ఉంటారు. ఇట్లా ఉపవాసం అనేది తప్పనిసరి. ఇది వైదిక పరంగానే కాదు, మెడికల్ హిస్టరీలో కూడా ఒక్కరోజు కనుక ఉపవాసం చేస్తే మన శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా రిఫ్రెష్ అవుతాయి. అవి వాటిలో ఉన్న సమస్యలను వాటంతటవి రిపేర్ చేసుకుంటాయి. అవి వాటి యొక్క సమస్యలను రిపేర్ చేసుకోవడానికి తగినంత టైం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ ఉపవాసాన్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే. ఇక 4వది స్నానం. భారతీయ సంప్రదాయంలో స్నానానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన వైదిక పద్ధతుల ప్రకారం పూజలు లేదా ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు చేసే సాంప్రదాయిక స్నానం కేవలం శారీరక శుభ్రత కోసమే కాదు, ఇది అంతర్గత పవిత్రతకు ప్రతీక. వైదిక సంస్కృతిలోని నీటిని పునరుజ్జీవనానికి మరియు ప్రతికూలతను తొలగించడానికి ఒక సాధనంగా భావిస్తారు. అందుకే నదులకు అంతటి పవిత్ర స్థానం ఉంది. బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా ఒక నూతన ఉత్సాహంతో ప్రారంభించడానికి స్నానం ఒక రిమైండర్గా పనిచేస్తుంది. చివరిది ధ్యానము లేదా మౌనము. నిశ్శబ్దంగా ఉండటం ఒక్కోసారి మనకు అసౌకర్యంగా అనిపించవచ్చు,
బహుశా అందుకే మన పురాతన సంప్రదాయాలు మౌనానికి అంత విలువనిచ్చాయి. మౌనం మరియు దానితో పాటు చేసే ధ్యానం వల్ల ఆలోచనల నుండి పారిపోకుండా వాటిని గమనించే శక్తి లభిస్తుంది. వైదిక బోధనల ప్రకారం నిశ్శబ్దం అనేది లోతైన అవగాహనను మరియు మానసిక స్పష్టతను ఇస్తుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంతో బిజీగా ఉండే నేటి ప్రపంచంలో కొద్దిసేపు మౌనంగా ఉండడం వింతగా అనిపించవచ్చు. కానీ జీవితం ప్రశాంతంగా మారినప్పుడే అంతర్గత ప్రశ్నలకు సమాధానాలు సులభంగా దొరుకుతాయి. మన పురాతన వైదిక ఆచారాలైన ప్రాణాయామము, మంత్రపఠనము, ఉపవాసము, స్నానము మరియు మౌనము, ధ్యానము అనేవి కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదు. అవి మన ఆధునిక ఒత్తిడితో కూడిన జీవితాన్ని క్రమబద్ధీకరించే అద్భుతమైన మార్గాలు. రోజువారీ బిజీ లైఫ్లో ఈ సరళమైన పద్ధతులను అలవర్చుకోవడం ద్వారా శారీరక రుగ్మతలు తొలగిపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత మరియు ఆత్మశుద్ధి లభిస్తాయి. లోపల నుండి అనారోగ్యంగా ప్రశాంతంగా జీవించడానికి 5 సూత్రాలు మనకు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మరొక విషయంలో మరొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః.